దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మత్తయి సువార్త ధ్యానించుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 26 వరకు వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో, నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు వినియున్నారు కదా అని చెప్తున్నారు. నరహత్య చేయరాదు. నరహత్య అనంటే కేవలం కత్తితో చంపటం వరకే కాదు కదా, నోటితో నాలుకతో ఇతరులని చంపుతూ ఉంటాం కొన్నిసార్లు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, కత్తి వాతబడి చాలామంది చచ్చిరి, కానీ నాలుక వాతబడి చచ్చిన వారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. నాలుక వాతబడి చచ్చిన వారు. నరహత్య చేయకూడదు అనేది నిర్గమకాండం 20వ అధ్యాయంలో 13వ వచనంలో మోషే ధర్మశాస్త్రంలోని ఒక ఆజ్ఞ. మన 10 ఆజ్ఞలు అని చెప్తాం కదా, 10 ఆజ్ఞలలో 5వది నరహత్య చేయరాదు అనేది. నరహత్య చేయరాదంటే డైరెక్ట్గా మనం కత్తితో చంపటం లేదు కదా, మనకి ఇదేమీ తప్పు కాదులే అని అనుకుంటాం కొన్నిసార్లు. చాలామంది ఈ రోజుల్లో మనం గమనిస్తే కనుక చాలామంది యువకులు మరి ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అక్రమ సంబంధాలు పెట్టుకొని గర్భస్రావాలు చేయించుకోవటం, గర్భంలో ఉన్న బిడ్డల్ని చంపేయటం. నెల, 2 నెలలు, 3 నెలలు, కొన్నిసార్లు మరి 5, 6 కూడా గడవచ్చు. గర్భంలోని బిడ్డని బయటికి రాకుండా చంపేయటం, మరి అది కూడా నరహత్యే. చిన్న గుడ్డుగా పిండముగా రూపొందక మునిపే 139వ కీర్తనలో 15-16 వచనాలలో ప్రభు చెప్తున్నారు, తల్లి గర్భంలో పిండముగా రూపొందక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పారు కదా. పిండముగా ఉన్నప్పుడు ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నదో ఒక జీవి, ఆ రోజే ప్రాణంతో ఉన్నట్లే ఆ చిన్న బిడ్డ, ఆ పిండమే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కదా. జీవం ఉంది కదా, ఆ జీవాన్ని అన్యాయంగా అక్రమంగా మరి చంపేయటం అనేది మనకి హక్కు లేదు. దేవుడిచ్చిన ప్రాణం అది, దేవుడు తీసుకుంటే తప్ప మనం అస్సలు చేయకూడని పనులు. ఎంతోమంది ఈ రోజుల్లో మనం అమెరికా దేశంలో ఒక వ్యక్తిని గురించి విన్నాం కదా, చార్లీ కిర్క్ అని. ఆ అబ్బాయి, అతను మంచి యంగ్స్టరు. మరి అక్కడ జరిగే ఈ భ్రూణ హత్యల గురించి చాలా కఠినంగా, మరి అందులో మరి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉండే కాలేజెస్కి వెళ్ళి అన్ని చోట్ల చాలా సదస్సులు పెట్టి ఆ యూత్తో మాట్లాడుతూ ఉన్నాడు. యూత్కే ఎక్కువ క్లాసులు అబ్బాయి ఇచ్చాడు. అతను చంపేశారు, ఎందుకంటే సత్యాన్ని ఉన్నట్లు బోధించాడు. ఇదేంటి వాళ్ళు అనుకుంటున్నారు, ఇది మన పద్ధతి, ఇది మన కల్చర్ కాబట్టి మనం బాగా డెవలప్డ్ కంట్రీ కదా, కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతుందని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎక్కడ జరిగినా, ఏ దేశంలో ఎక్కడ జరిగినా కూడా దేవుడు ఒప్పుకోరు కదా. దావీదు మరి పాపం చేసినప్పుడు, మరి బత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు, దావీదు నాకు ఇష్టమైన రాజు కదా అని చెప్పి ఆయన సమర్థించలేదు. వెంటనే ఆ శిశువు చనిపోయాడు, పాపంలో పుట్టిన వ్యక్తి కదా. కాబట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎవరు చేసినా దేవుడు వదిలిపెట్టరు. ప్రభువు నుంచి తప్పించుకోలేము, మనుషుల నుంచి తప్పించుకుంటామేమో, మనుషులని మరి కప్పిపుచ్చుకుంటామేమో మనుషుల ముందు, కానీ దేవుని దృష్టి నుండి ఏది కూడా మనం దాచలేము. ఒకసారి ఒక వ్యక్తి అన్నమాట, మేము ఒక గ్రామంలో ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్నాం. పనిచేసేటప్పుడు ఒక అన్యుల కుటుంబం, అన్యురాలైన ఒక స్త్రీ వచ్చి చెప్తున్నారన్నమాట, ఒక తన కోడలికి తల్లిదండ్రి లేరు, ఆ కోడల్ని తనే చూసుకుంటారనమాట. కోడలికి అప్పటికే 2 ఆడపిల్లలు. అయితే 3వసారి గర్భంతో ఉంది, ట్విన్స్ అని చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే ఆ అమ్మాయికి ఒకవేళ మళ్ళీ ఈసారి 2 ఆడపిల్లలు పుడితే కష్టం కదా, అందుకని తీసేపిద్దాం, అబార్షన్ చేపిస్తాను అని చెప్పి నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. నాతో కొంచెం క్లోజ్గా బాగుంటుంది కాబట్టి. అప్పటికి ఇంత బైబిల్ జ్ఞానం నాకు తెలియకపోయినా మనం క్రైస్తవులం కదా, కాబట్టి అమ్మా ఇది తప్పు అవుతుందేమో, దాదాపు 3-4 నెలలు అని చెప్పింది, 4వ నెల ఇప్పుడు అని. అయితే ఈ టైంలో నాకు అర్థమైన వరకు నేను చెప్పాను, ఇప్పుడు చేపిస్తే తల్లి ప్రాణానికి కూడా ముప్పు వస్తుందేమో, కాబట్టి తప్పకుండా దేవుడు ఆ 2లో ఒకళ్ళని, మగపిల్లోడే కదా మీకు కావాలి, మగపిల్లోడిని ఇస్తారు అని అంటే, నిజమా, సత్యం నిజంగా చెప్తున్నావా? అవునని చెప్పాను.
తర్వాత ప్రేయర్లో ఉంటాం కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా ఎట్లన్నా మీరు చెయ్యండి ప్రభువా అని. లేకపోతే ఆమె చేపించాలని. అప్పటికి ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, వెంటనే కాన్పులు. ఆ థర్డ్ కాన్పు కూడా చాలా కష్టమయ్యేటట్లు ఉంది. కానీ ఆమె వాళ్ళ అత్తగారు అంటుందన్నమాట, అబార్షన్ చేపించాల్సిందే అని. కానీ చెప్పాను, నేను రోజు ఆమెని పిలిచి మాట్లాడి బలపరిచి చెప్పేదాన్ని. తర్వాత చివరికి ఆమె అన్నదన్నమాట ఒక మాట, ఒకవేళ గనక ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి మగపిల్లోడు కనుక పుడితే మీ దేవుడి పేరు పెట్టుకుంటానని. ఏమని పెట్టమంటావనండి అడిగి చెప్పాను. బాలయేసు కదా, బాల అని పేరు పెట్టండి అని. సరే అయిపోయాక చూస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పుట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళై అమెరికాలో ఉన్నారు, మంచి జాబ్స్లో. వాళ్ళు ఎప్పుడు అంటుంటారండి, చూడండి దేవుడు ఒక తీర్మానం. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం చేసుకోవటం లేదు, కానీ మనం సలహాలు కూడా ఇస్తుంటాం ఇతరులకి. చేపించు, ఏం కాదు, పర్వాలేదు, ఏం కాదులే, చిన్న ఒక నెలే కదా 2 నెలలే కదా అని. జీవంతో ఉన్నారు కదా, నరహత్య చేయకూడదు అని మన ఆజ్ఞ కదా, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞలలో దానిని మనం మరి అతిక్రమిస్తే కనుక చట్ట ఉల్లంఘనమే పాపం అన్నారు. ఆ పాపము యొక్క వేతనము మరణము అన్నారు. మరణం అంటే ఒక్కసారిగా ఏమీ ఇదైపోవు, రకరకాల సమస్యలు, వ్యాధులు, బాధలు, కష్టాల పాలు అవుతుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కత్తి వాతబడి చచ్చిన వాళ్ళకంటే నాలుక వాతబడి కూడా చాలామంది చచ్చిపోయారన్నారు ప్రభు. కొన్నిసార్లు మనం చెప్పే మాటల వల్ల, ఇతరులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని ఫ్యామిలీస్లోకి వెళ్ళి వాళ్ళ సొంత విషయాలను మనం జోక్యం చేసుకొని, ఒక అత్తాకోడలు వాళ్ళ మధ్యలో ఏ గొడవలు ఉంటాయి, ప్రక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తారు, జోక్యం చేసుకుని అటు ఇటు చెప్పి అటు చెప్పి ఎక్కువ చేసి వాళ్ళ మరణానికి కూడా కారకులు అవుతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల వల్ల ఇతరులని హింసించామేమో, బాధ పెట్టామేమో, చంపేస్తున్నామేమో వాళ్ళని. ఒక్కసారి కత్తితో చంపితే ఒక్కసారి వెళ్ళిపోతారు, కానీ నాలుకతో చంపితే దినదినము కూడా ఆ మాటల వల్ల వాళ్ళు మళ్ళీ బాధపడుతూ దినదినము చస్తూనే బ్రతుకుతుంటారు. కాబట్టి మరి రకరకాలుగా ఈ హత్యలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి ప్రభువు నరహత్య చెయ్యరాదు అని చెప్పి ఎంత మంచి డైరెక్ట్గా చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఈ నరహత్య చేయరాదు, అంతేకాకుండా న్యాయాధిపతి నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. తీర్పునకు గురియగును. తీర్పు అంటే ఎప్పుడు చనిపోయాక జడ్జిమెంటే కాదు, బ్రతికి ఉండగానే పాపానికి వెంటనే ఫలితం ఈ రోజుల్లో అయితే వెంటనే చూపిస్తున్నారు, అర్థమైపోతుంది. మనం కానీ కొన్నిసార్లు అర్థం కాదు, అర్థం చేసుకోకుండా దానికి సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కుంటున్నాం. వ్యాధులు వస్తే దానికి పరిష్కారం, అప్పుల పాలైతే దానికి పరిష్కారం, రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నాం. కానీ ప్రభువు దగ్గరకు వచ్చి చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దీనికి కారణం ఏంటా అని చెప్పి రియలైజ్ అవ్వడం అనేది ప్రజల్లో జరగడం లేదు. అందుకే ప్రభువు ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటున్నారు కదా, మీ పాపముల వలననే ఋతువులు కూడా క్రమం తప్పిపోయాయి. వాతావరణంలో ఈ వర్షాలు పడాల్సిన సమయంలో మరి ఎండలు గాయటం, ఎండాకాలంలో వర్షాలు పడటం, రకరకాలుగా అన్నమాట ఆ ఋతువులు కూడా క్రమం తప్పిపోయి మన మీద తిరగబడుతుంది ప్రకృతి కూడా. ఎందుకు అనంటే మన పాపముల వల్లనే అని చెప్తున్నారు. అందుకే ఆ తీర్పుకి గురి అవుతారు అని అంటున్నారు. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా ప్రభు చెప్పిన మాట, తన సోదరుడిపై కోపపడివాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును అంటున్నారు. చిన్న మాటే వ్యర్థుడా. మనం మాట్లాడే మాటల్లో ఇంకా ఎంత పెద్ద మాటలు, మరి దేవుడు ఇష్టం లేని మాటలు ఎన్ని ఉంటున్నాయో. వ్యర్థుడా, వేస్ట్ ఫెలో అంటేనే నరకాగ్నిలో మ్రగ్గును అంటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుంటామో మనం. కాబట్టి రియలైజ్ అవ్వాలి, మనకి మనమే పరిశీలించుకొని పశ్చాత్తాపం అనేది మనలో రావాలి. వెంటనే ఒక చిన్న మాట, తప్పు మాట మాట్లాడినప్పుడు దానిని సరి చేసుకోవడానికి వెంటనే మనం ఆ ప్రయత్నం చేయాలి, కానీ కవర్ చేసుకోవటానికి కాదు. అది కప్పిపుచ్చుకొని వాళ్ళు మాట్లాడాల వీళ్ళు మాట్లాడాల అటువైపు కాదు. దేవుడు మాట్లాడలేదు కదా, ఆయన పవిత్రుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తనలో పవిత్రులుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. కనుక సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును అంటున్నాడు. అంత కోపం ఉండకూడదు అని ఎఫెసీ పత్రికలో ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభు చెప్తున్నారు, కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. సాయంత్రానికల్లా
కోపం ఆగిపోవాలంట. కోపం ద్వేషం పెంచుకొని సంవత్సరాల తరబడి ఒకే ఇంట్లో ఉండి కూడా మాట్లాడుకోని వాళ్ళు ఎంతోమంది కదా. కోపాన్ని ద్వేషాన్ని అణుచుకోవాలి. క్షమ ప్రేమ అనేది మన ప్రభువు మనకు నేర్పినది, ఎలాంటి వాళ్ళనైనా. అందుకే పద్యంలో కూడా మేము చదువుకునేటప్పుడు చెప్పిన మాట, అలాగే మేము బోధించినప్పుడు కూడా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని చెప్పారు కదా. కాబట్టి తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అంటున్నారు. దుఃఖం అంటే నరకమే. ఇతరులతో ప్రశాంతత లేకుండా, సఖ్యత లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉండడం, మరి కోపంతో ఉండడం వల్ల మరి ఆ నరకాన్ని ఎక్కడ చనిపోయాక కాదు ఇక్కడే అనుభవిస్తుంటారు. కొంతమంది చెప్తుంటారు అన్నీ ఉంటాయి, తినటానికి ఉండడానికి మనుషులందరూ చుట్టూ ఉంటారు, కానీ నేను నరకం అనుభవిస్తున్నానంటుంటారు. నరకం అనుభవించడం అంటే శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎంత తినాలన్నా తినబుద్ధి కాదు, అన్నీ ఉంటాయి కానీ తినలేరు కదా. రకరకాలుగా అనమాట. రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ కోపం, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివి మనం లోపల పెట్టుకొని. చంపటమే కాదు, కోపపడితే కూడా హత్య చేసినట్లే అంటున్నారు ప్రభు. అందుకే చాలా కఠినంగా ఉన్నాయి ఈ మాటలు. అందుకే 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు ఇంత కఠినంగా ఉన్నాయి. ఎవరు వినగలరని వెళ్ళిపోయారంట ప్రభు మాటల్ని విని. శరీరం భుజించాలి, నా రక్తం తాగాలి అని అంటే ఇదేంటి అట్లా ఇంత కఠినమైన మాటలు ఎట్లా ఫాలో అవ్వగలం మనం? వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామందిని చెప్తున్నారు కదా. కాబట్టి చూడండి, నరహత్య చెయ్యరాదు. మొదటి హత్య ఎక్కడ జరిగింది? ఆదికాండం మరి 4వ అధ్యాయంలో మనం చూస్తాం, కయీను హాబేలును చంపటం. రెండవ హత్య కూడా మనం బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో చూస్తాం కదా. మోషే హెబ్రీయుడికి ఐగుప్తీయుడికి గొడవ పడినప్పుడు హెబ్రీయుడి కోసం ఐగుప్తీయుడిని చంపేశాడు కదా. కాబట్టి శిక్ష కూడా వచ్చింది. 40 సంవత్సరాల పాటు అరణ్యానికి పారిపోయి అక్కడే తలదాచుకొని మరి ఎండకెండి వానకి దడిసి ఒక ప్యాలెస్లో మంచి జీవితం జీవించిన మోషే ఎడారిలో గొర్రెలు కాసుకుంటూ మందల్ని మేపుకుంటూ మరి ఎండకెండుతూ వానకు దడుస్తూ అక్కడ ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం దేవుడు ఆయనకు అక్కడ నేర్పినట్లుగా మనం చూస్తాం. 40 సంవత్సరాలేమో ప్యాలెస్లో రాజభవనములు పెరిగి మరి అంత మరి ధనరాశుల మధ్యలో సకల వైభవాల మధ్యలో పెరిగిన వ్యక్తి మళ్ళీ 40 సంవత్సరాలు పూర్తిగా వ్యతిరేకమైన దిశలో ఆయన జీవితం కొనసాగింది అంటే అక్కడ మరి దేవుడు ఎంత మరి ఒక చిన్న హత్య చేయకూడదని చెప్పారు కదా ప్రభు. కాబట్టి మరి ఆ హత్యకి గురి చేసినప్పుడు ఒక మరి కఠినమైన జీవితం జీవించాల్సి వచ్చింది. తర్వాత అంతేకాదు, నెక్స్ట్ 40 years కూడా ఎలా నడపాలో మోషేని దానికి ముందుగా కూడా అక్కడ ప్రిపేర్ చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, ఈ హత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో యువత మరి ముఖ్యంగా చాలా జాగ్రత్త పడాలి. ఇది ఒక కల్చర్ అనుకుంటున్నారు, కానీ ఇది కల్చర్ కాదు. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మెప్పు, మనుషుల మాటల ద్వారా మనం ఏదో పడిపోయి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ఇలాంటి చెడు మార్గమైన పర్వాలేదు, ఆ మార్గంలో అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళాలి అనుకుంటే అది తప్పు అనేది దేవుడు ఈరోజు మనకి క్లియర్గా చెప్తున్నారు. నరహత్య అనేది పాపం. అబర్షన్స్ ఏ స్టేజ్లో చేసుకున్నా అది పాపమే అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చెప్పాను, ఒక వ్యక్తి అన్నమాట, ఒక తల్లికి 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి మరి మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉంటే ఈ చిన్న అమ్మాయిని కనీసం ఆ అమ్మాయికి వచ్చి హెల్ప్ చేస్తాని ఆ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఈ అమ్మాయి చదువుకునే అమ్మాయి 8th class పంపిస్తే ఆ అమ్మాయితో పాటు ఉండి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటే ఆ అక్క లేని సమయంలో, పనికి ఎక్కడికో వెళ్ళిన సమయంలో ఆ బావ ఈ అమ్మాయిని పాడు చేసినప్పుడు వెంటనే మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు మాట్లాడటానికి వచ్చినప్పుడు చూసి చెప్పి, ఏంటమ్మా అంటే ఇట్లా బావే దీనికి కారణం అని చెప్పినప్పుడు
ఆ అమ్మాయిని ఇంకా తండ్రి ఏమో చనిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా నా జీవితం ఎందుకు అని చెప్పి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తల్లి ఇంకా అయ్యో ఇద్దరు ఆడపిల్లలు కదా, నేను కూడా ఇంకా ఎట్లా బ్రతికి ఉపయోగం ఏముందని చెప్పి బాధపడతా ఆ తర్వాత కేసు పెట్టినప్పుడు ఆ కేసు ఆ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు కదా, అది తీసుకొని వచ్చి జాక్ బ్రదర్ దగ్గరికి చెప్పినప్పుడు బ్రదర్ గారు ఆ బిడ్డని మేము పెంచుకుంటాం, నా దగ్గరికి తీసుకురండి అమ్మ అని చెప్పి ఆ అమ్మాయిని ఆ బ్రదర్ గారి ఆశ్రమంలో పెట్టుకొని బిడ్డను కనేదాకా కూడా, కనిన తర్వాత కూడా ఆ బ్రదర్ గారు ఆశ్రమంలో పెట్టుకొని పెంచారు. అబార్షన్ అనేది ఏ టైంలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా మరి అనుమతించకూడదు అని, నరహత్యే కాబట్టి ఆ హత్య చేయకూడదని చెప్పి ఆ బిడ్డని మరి పెంచి పెద్ద చేస్తున్నట్లుగా మేము చూసామన్నమాట. కాబట్టి అందుకే దేవుడు మెచ్చని పని ఎవరు చేసినా కూడా, దేవుడికి ఇష్టం లేని కార్యం ఎవరు చేసినా కూడా దేవుడు మరి దానికి తగిన శిక్ష కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే చెప్పారు తీర్పుకి గురి అవుతారు. కాబట్టి తీర్పుకు గురి అయిన దాకా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో తన సోదరుడిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, సోదరుని వ్యర్థుడు అనేవాడు నరకాగ్నిలో మ్రగ్గును అని. మోషే ఎడారిలో మరి ప్రభువు వాళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళ కోసం గొడవ చేస్తుంటే గొణుగుతా మోషే మీద తిరగబడినప్పుడు మోషే ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటారు వెళ్ళు, అంతకుముందు బండను కొట్టమన్నారు, కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. కానీ ఆ టైంలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నారు. కానీ అప్పుడు మోషే ఒక మాట అంటాడు, ద్రోహులారా నేను మీకోసం నీళ్లు తెప్పించాలా అని ఆ బండని కొట్టాడట. 1కి 2 సార్లు కొట్టేసరికి మోషే మీద దేవుడు కోప్పడి మరి మోషేతో స్వయంగా ముఖాముఖి మాట్లాడిన దేవుడు మోషే చేసిన చిన్న తప్పుని ద్రోహులారా అన్నాడని, అంతేకాదు మరి నేను మీకు నీళ్లు తెప్పించాలా అని చెప్పి తిరగబడి ఆ మోషే చేసిన ఆ బండతో మాట్లాడమంటే కొట్టావు, దానికి గాను నువ్వు కనాను దేశం చేరవని చెప్పారు. ఈరోజు మనం ఎన్ని అనవసరపు మాటలు మాట్లాడుతున్నామో, మాట్లాడకూడని మాటలు ఎన్ని మాట్లాడుతున్నామో, ఒక్కొక్క మాటకి లెక్క అప్పచెప్పాలి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 36వ వచనంలో తీర్పు దినమున తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు ప్రతి ఒక్కడు జవాబు చెప్పుకోవలసి ఉన్నది అని చెప్తున్నారు. ప్రతి ఒక్క మాటకి జవాబు చెప్పాలట. కాబట్టి చాలా జాగ్రత్తగా మన మాటల విషయంలో జాగ్రత్త వహించాలి, నాలుకను అదుపులో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. సైతానుకి అవకాశం ఇవ్వద్దు అని ఎఫెసీ 4:27లో చెప్తున్నారు. అంతేకాదు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో కోప స్వభావుడు వెర్రి పనులు చేయును, కానీ జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును అంటున్నారు. కోప స్వభావుడు ఏం చేస్తారంటే కోపం వచ్చినప్పుడు వెర్రి పనులు చేస్తారు, అవిసిరి కొట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు. కాబట్టి అలాంటి కోప స్వభావునితో చెలిమి చేయవలదు అని సామెతల గ్రంథంలోని 22వ అధ్యాయం 24-25 వచనాలలో చెప్తున్నారు. ఉగ్ర స్వభావునితో కలిసి తిరగవద్దు, అట్లు చేసినచో నీవు కూడా వాని అవలక్షణాలని అలవరుచుకుంటావు. కాబట్టి కోప స్వభావంతో చెలిమి చేయవద్దు అని చెప్తున్నారు. ప్రభువు దుష్టుని బలిని అసహించుకుంటారు, సజ్జనుని ప్రార్థన వలన ఆయన ప్రీతి చెందుతాడు అని చెప్తున్నారు. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 23-24 వచనాల్లో చూస్తే బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీపై ఎవరికైనా మనస్పర్ధ ఉన్నట్లు స్ఫురించినచో వెంటనే నీ కానుకను అక్కడనే వదిలిపెట్టి తిరిగి వెళ్ళి ఎవరికైతే నీ మీద మనస్పర్ధ ఉందో వాళ్ళతో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లించు అంటున్నారు. ఒకవేళ నేను కానుక తేలేదు కదా అనుకోవచ్చు, మన ప్రార్థనే మన కానుకలు, మనం అర్పించే మన ప్రార్థనలే. ఆ ప్రార్థన తర్వాత చేద్దు కానీ ముందు వెళ్ళి సఖ్యపడు అని మనం దివ్య బలి పూజలో చూస్తాం. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందామంటే ఊరికి ఎట్లా నామకార్థంగా సమాధానాలు. ఎవరికి మనపై మనస్పర్ధ ఉన్నదో, ఎవరు మన మీద మనస్పర్ధగా ఉన్నారో, మన మీద కోపం ఉందో వాళ్ళ దగ్గర కూడా మనమే వెళ్ళి సఖ్యపడండి అని చెప్తున్నారు. ప్రభువు మాట అదే. ఇక్కడ
నీపై మనస్పర్ధ ఉన్నట్లు స్ఫురించినచో వెళ్ళి వెంటనే ముందు సఖ్యపడి వచ్చి తిరిగి నీ ప్రార్థన మొదలుపెట్టు, నీ కానుక అప్పుడు చెల్లించు, అప్పుడు దేవుడు మరి ఇష్టపడతారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి బలులు, అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో బలులు అర్పించుట కంటే విధేయత ముఖ్యము కదా, దహన బలులు అర్పించే కంటే దేవునికి విధేయత చూపించడం దేవునికి ఇష్టమైన కార్యం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనం ఎక్కడ తప్పిపోయామో, దేవుని ఆజ్ఞలు మీరిపోయామా, నరహత్య చేస్తున్నామా, కోపంతో ఉన్నామా, ద్వేషంతో ఉన్నామా, ఇతరులతో సఖ్యత లేకుండా ఉన్నామా పరిశీలించుకోవాలి. వాక్యం బాగా చెప్పారు, బాగుంది అనేకంటే ఏ విధంగా నీకు ఆ వాక్యం ఉపయోగపడిందో, నీ హృదయాన్ని తాకిందో దానిని గురించి కొంచెం మనం మరి శ్రద్ధ వహించుట చాలా మంచిది అని చెప్పి మనం గమనించాలి. అలాగే 25, 26 వచనాల్లో చూస్తే మత్తయి సువార్తలో 25, 26 వచనాలలో ప్రభు చెప్పిన మాట, నీపై వ్యాజ్యము తీసుకొచ్చినప్పుడు, నీపై వ్యాజ్యము తీసుకొచ్చి అంటే నీ మీద కేసులు పెట్టి వెళ్తాం కదా, కోర్టులకు వెళ్ళిందా, అప్పటిదాకా మీరు ఉండొద్దు, ఎందుకంటే మీరు దారిలోనే సఖ్యపడండి అని చెప్తున్నారు. అక్కడ ఆ కానుకను వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుక చెల్లింపాలి. అదేవిధంగా నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోయినప్పుడు మార్గ మధ్యముననే అతనితో సత్వరము సమాధానపడు, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెరవేయించును అంటున్నారు. ఎవరైనా కోర్టు కేసులు, గొడవలు, తగాదాలు, ఇళ్ల దగ్గర, వాకిళ్ళ దగ్గర, లేదా పొలాల దగ్గర, గట్లు దగ్గర చిన్నవి 2 సెంట్లు 3 సెంట్ల కోసం కోర్టుల దాకా వెళుతుంటారు. చాలా కుటుంబాలలో ఈ రోజున జరుగుతుంది ఇదే. చిన్న విషయాల కోసం గొడవలు, తగాదలు, న్యాయాధిపతుల దగ్గరకు పోవటం. మనం కొరింథీ పత్రికలో చూస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు తీర్పించుకోవటమా? ఎందుకు మీలో మరి తీర్పు చేసేవాళ్ళు ఎవరు లేరా, మీకు న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరా అని చెప్పి అంటున్నారు. మీలో ఎవరికైనా ఒక సోదరునితో వివాదము తటస్థిస్తే దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుకొనుటకు బదులుగా అన్యులకు న్యాయాధిపతుల సమక్షమునకు మరి అతడు వెళ్ళడానికి సాహసిస్తే ఇంకా దేవుడు ఎట్లా ఒప్పుకుంటారు అని అంటున్నారు. అన్యులు వచ్చి మీకు తీర్పు చెప్పటమా? కాదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవ బిడ్డలమైన మనం, కథోలికలమని చెప్పుకుంటూ కూడా మరి అన్యులలాగా కోర్టులను ఆశ్రయించు వాళ్ళ మరి న్యాయం కోసం, వాళ్ళ తీర్పుల కోసం మనం ఖర్చులు పెట్టుకొని మరి ముందుకు వెళ్లకుండా కూర్చొని సఖ్యపడి సమాధానపడి ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎవరికి వాళ్ళంగా మరి సరి చేసుకున్నప్పుడు ఆ దేవుని తీర్పుకు గురి కాకుండా ఉంటాము అని ఇక్కడ ఈ వచనాల్లో చెప్తున్నారు. యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడేని తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన కళ్ళెదురుగే కనపడే సహోదరుని ద్వేషించేవాడు అసత్యవాది. కనిపించే సహోదరుణ్ణి ప్రేమించకుండా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకోవటంలో అబద్ధమే, అంత సత్యం లేదు అని చెప్పి ప్రభు తన వాక్యం ద్వారా చెప్పారు. కనుక కనపడే సహోదరుణ్ణి మనం ప్రేమించకుండా ప్రభువా అని దేవాలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేసి వాక్యం చదివి పదే మనం ఎంత వాక్యాన్ని బోధించినా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి లెక్క అడుగుతారు ప్రభు, తీర్పుకి గురి కావలసి వస్తుంది కనుక. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే ప్రతి బిడ్డ కూడా ఆ ప్రేమని మన పొరుగు వాళ్ళతో కూడా పంచుకోగలిగిన వాళ్ళమై ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం విన్న ఈ వాక్యాలలో 5వ అధ్యాయం 21 నుంచి 26లో మొదటిదిగా నరహత్య చేయరాదు, చేస్తే తీర్పుకు గురి అవుతాము అని. రెండవదిగా కోపపడరాదు, కోపపడితే కూడా దేవుని తీర్పుకి గురి అవుతాం, ఉగ్రతకి గురి అవుతామని. మూడవది వ్యర్థుడా అని పలకకూడదు అని చెప్తున్నారు. నరకాగ్నిలో మ్రగ్గుతామని చెప్తున్నారు. వ్యర్థుడా అని వేస్ట్ మాటలు కూడా మాట్లాడకూడదు, అనవసరపు మాటలు. అలాగే నాలుగవదిగా నీపై మనస్పర్ధ ఉంటే సఖ్యపడాలి కదా, సఖ్యపడాలి, తర్వాతనే నీ కానుక చెల్లించు అంటున్నారు. కొంతమంది డొనేషన్లు ఫుల్గా ఇస్తారు, కానీ పక్క వాళ్ళతో, సొంత సహోదరులతో సఖ్యత ఉండదు, అన్నదమ్ములతో సఖ్యత ఉండదు. ఇవ్వటం విరాళాలు అన్నీ బాగానే ఉంటాయి,
కానీ అది అవసరం లేదు, ముందు సఖ్యపడమని ప్రభు చెప్పేది. మనం ఇచ్చే విరాళాలు, మనం ఇచ్చే మరి దాన ధర్మాలు ఆయనకు అవసరం లేదు, కానీ ఏదైనా ఆయన ఇస్తేనే మనకి వచ్చేది, ప్రభువు ఇచ్చేది. కనుక ముందు సఖ్యత అనేది మరి చాలా ముఖ్యం అని చెప్తున్నారు. 5వదిగా, విరోధి గనక వ్యాజ్యం తెస్తే న్యాయాధిపతి వద్దకు నేను తీసుకొని వెళుతుంటే నువ్వు మార్గ మధ్యములనే సఖ్యపడు. మన ఈ మధ్య ఒక తెలిసిన వ్యక్తి అన్నమాట, లాయర్ వచ్చాడు, అంటున్నాడు, ఇద్దరి మధ్య మాటలు విన్నాను, దైవ సేవకులు అయ్యుండి దేవుని వాక్యాన్ని బోధిస్తారంట, వాళ్ళు ఒక్క మాట మీద నిలకడగా లేరండి, నేను ఏదో విధంగా సరిచేద్దామని చూస్తే ఆ మాట మీద నిలబడలేదు అని. నాకు చాలా బాధ అనిపించింది. నిజంగానే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా మరి అన్యులాగా మనం అన్యుల పద్ధతులను పాటిస్తూ బయటికి వెళ్ళటం ఎందుకు? దేవుని మార్గంలో ఉండి సఖ్యపడాలి, సమాధాన పడాలి అని ప్రభు చెబుతున్నారు. మార్గ మధ్యంలోనే సమాధాన పడమని, లేకపోతే న్యాయాధిపతికి అప్పగిస్తారు, అప్పుడు చెర వేయిస్తారు, కడపట్టి కాసు చెల్లించే వరకు కూడా చెరలోనే ఉంటాము అని. కడపట్టి కాసు చెల్లించేవారు, మన ప్రాణం పోయే వరకు కూడా ఈ చెర, ఇలాంటి నరకం, ఇలాంటి వేదనలు, ఈ సమస్యల్లోనే కూరుకొని పోయి ఉండటమే కాదు. కనుకని ముందుగానే మార్గ మధ్యంలోని మన ఈ జీవిత ప్రయాణంలోనే ముందుగానే మనం మనస్పర్ధలు అన్నీ కూడా తొలగించుకొని సఖ్యపడి సమాధానంతో ఉంటే ప్రభువుకి మరి ఇష్టలం అవుతాం. అలాగే మన తోటి వారికి కూడా, వారితో కూడా మనం సఖ్యపడి సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి సమాధానము, సఖ్యత అనేది మనం అలవాటు చేసుకోవాలి. హత్య చేయకూడదు అని కూడా చెప్పారు కదా. ఈ విషయాలలో మనం మన జీవితాలలో అనుదినము పాటిస్తూ మరి దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్.